ఈ దినాన ఒక క్రైస్తవుడిగా, క్రైస్తవురాలిగా జీవిస్తున్న మన జీవితాల్లో మనము క్రైస్తవులమే అయినా యేసు ప్రభువుని వెంబడించిన ఎన్నో విధములైనటువంటి రుజువు, నేను క్రైస్తవుడిని అని చెప్పుకోగలిగినది మన ఇంట్లో, మన ఒంట్లో, మన నడకలో, మన మాటలో, మన క్రియలో కనపరిచిన మన అంతరాత్మలో ఎక్కడో మనం సన్నగిల్లిపోతూ ఉన్నారు. బాహ్యంగా క్రైస్తవుడిగా కనబడుతూ ఉన్నారు, కానీ ఆంతర్యంలో చూసినప్పుడు నిజమైన ఆ జీవితాన్ని, నిజమైన రుజువును, యథార్థతను మనం చూపలేకపోతూ ఉన్నాం. ఈ పునరుత్థాన దినాలలో మరొకసారి నీ నమ్మిక స్థిరపరచబడి, నీవు ప్రభువునందలి అవిశ్వాసములో బలపరచబడి, నీ ఆంతర్య జీవితం, నీ ఆత్మలో, హృదయంలో ఉన్న, నీ మనసులో ఉన్నటువంటి నమ్మిక అది నిజమైనది, సత్యమైనది, నేను నమ్మినది నిజమైనది అని చెప్పగలిగేటట్లుగా మన జీవితాలు ఉండుట అవసరమై ఉన్నదని ప్రభు పేరట నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను.